అందరికీ నమస్తే అండి. అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇక్కడ జరిగింది. అక్టోబర్ 21వ తారీఖు కుంభరాశి వాళ్ళకి మానసిక అశాంతి, ఉద్యోగంలో ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది. చంద్రుడు ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే మనకి మానసిక అశాంతి, చికాకులు ఉంటాయో దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. మనకి 22, 23 తారీఖుల్లో మీనరాశి వాళ్ళకి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినవి. ఎందుకంటే వాళ్ళకి మీనరాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు, 22 అష్టమంలో చంద్రుడు వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు, చికాకులు, అశాంతి ఎక్కువ ఉంటుంది. అట్లాగే 24, 25 తారీఖుల్లో మేషరాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగిలే సమయం, అకస్మాత్తుగా పడిపోవటం కానీ, గొడవలు జరగటం కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో చికాకులు ఉంటాయి. 26, 27 తారీఖుల్లో వృషభ రాశి వాళ్ళకి సంతాన విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, లేదా చేసిన అప్పుల విషయంలో తీర్చలేకో ఏదైనా కానీ చికాకులు అనేవి కలగటం జరుగుతుంది. 28, 29 తారీఖుల్లో మిథున రాశి వాళ్ళకి ఉద్యోగంలో చికాకులు పడితే పొరపాటును కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 30, 31వ తారీఖు కుంభరాశి వాళ్ళకి ఏ పని మొదలుపెట్టినా చికాకుగానే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. 30, 31 ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆ 2 రోజులు కూడా. సింహరాశి వాళ్ళకు మాత్రం భార్యాభర్తలతో చికాకులు కొంచెం ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక్కడ ఏ విషయంలో అయినా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ రోజుల్లో, ఇక్కడ చెప్పినటువంటి రోజుల్లో శివాభిషేకం చేసుకుంటే అత్యంత మంచి ఫలితాలను ఇస్తుంది. చికాకులన్నీ తొలగుతాయి, ఆలోచనలు స్థిరమైనగా ఉంటాయి, ఎక్కడా కూడా మనకి ఇబ్బందులు కలగజేయవు. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.